ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు యేసు ప్రభు. ప్రేమైన సోదరి సోదరుడు, కన్న తండ్రిగా సృష్టికర్తగా యేసు ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారములు మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, అనగా మనశ్శాంతి ఇస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, మీకు మనోవేదన నుంచి విడిపిస్తాను. మీరు ఏ బాధలు ఉన్నారో బాధల నుంచి విముక్తి చేసే దేవుడు ఆయన. ఎందుకంటే మానవ నిర్మాణకుడు ఆయన గనుక ఆయనకు సమస్తము సాధ్యమే. గనుక నమ్ముతున్న వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు ఆయన పిలుస్తున్నారు అన్నమాట. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఏవేవో చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. పాపం పోవాలి, మనశ్శాంతి కావాలి, మనోవేదన నుంచి విడుదల పొందాలి, పాపం నుంచి విముక్తి పొందాలి, మోక్షానికి చేరుకోవాలని అందరికీ ఆశ ఉంది. యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన ఆశ అదే, నా బిడ్డలు నా మాట వినాలి, క్షమాపణ పొందుకోవాలి, మోక్ష ప్రాప్తిని పొందుకోవాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు యేసు ప్రభు. కనుక మన బిడ్డలు మన మాట విన్నప్పుడు మనం ఎంతో దుఃఖపడతాం, ఏడుస్తాం. కానీ యేసు ప్రభు మన మాట వింటే, ఆయన మాట మనం వింటే మనం ఎంతో మనశ్శాంతిని పొందుకుంటాం, ఆదరణ పొందుకుంటాం, క్షమాపణ పొందుకుంటాం. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని గొప్ప విమోచన విడుదల యేసు ప్రభులో ఉంది. ఏ మనోవ్యాధులు ఉన్నా, ఏ బాధలు ఉన్నా నీ మనస్సు ఎరిగిన దేవుడు ఆయన. ఆయన తప్పకుండా నీకు ఇస్తాడు, ఓదార్పు ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. కనుక యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది. మన కోసం ఆయన చనిపోయాడు. మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన మన కోసం చనిపోయిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన. మన అవయవాలతో చేసిన ప్రతి శిక్షను ఆయన భరించాడు. కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, తలకు మల్ల కొరటం, పక్కలో బల్లింపటు, ఆ నీపు ఎంతగానో దున్నబడింది. మన పాపల నిమిత్తం ఆయన ఎంతగా శ్రమపడిన దేవుడు ఆయన. కన్న తండ్రి సృష్టికర్త కనుక నీ మీద, నా మీద, మనుషుల అందరి మీద కూడా ఆయన ప్రేమ. కనుక ప్రేమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు, నా పాపాలు క్షమించు, నాకు మనశ్శాంతి ప్రభు, పాప విముక్తి దయచేయి ప్రభు అని అడగండి. మీకు దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. మన కోసం గొప్ప మోక్ష నగరాన్ని సిద్ధపరిచాడు. మన ముందు రెండు దారులు ఉన్నాయి. ప్రేమైన సోదరి సోదరుడా, యేసు ప్రభు ద్వారా మోక్షానికి వెళ్ళే మార్గమే ఉన్నాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, మార్గమును నేనే, మార్గము నేనే, సత్యము నేనే, జీవం అంటున్నాడు యేసు ప్రభు. ఆయన ద్వారా క్షమాపణ జీవాన్ని పొందుకుని మనకు సిద్ధపరిచాడు దేవుడు. కనుక మరి త్వరగా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. పాప క్షమాపణ, మనశ్శాంతి, నెమ్మదిని పొందుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఊర్లో మందిరం కూడా ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమించి దేవుడు ముందుగానే సేవకుల కుటుంబాన్ని విశ్వాసం సిద్ధపరిచాడు. ప్రతిరోజు మరి ప్రతి ఆదివారం మైకులో చక్కగా ఆరాధన అవుతుంది, వింటున్నారు. సత్యాన్ని గ్రహించండి, దేవుని సన్నిధికి రండి. ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు, ఈ రోజున్నో రేపు ఉంటామో తెలీదు. యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోకుండా ఉండిపోతామని కాదు, చనిపోయిన మోక్షానికి వెళ్తాం. మరొక జీవితం ఉంది. ఈ జీవితం కొద్ది రోజులే. ప్రేమైన సోదరి సోదరులారా, ఆ జీవితం శాశ్వతమైన జీవితం మనకు ఉంది. ముందుకి చనిపోయాక నిత్య జీవం ఉంది, మనకి నిత్య జీవితం ఉంది. ఆ జీవితంలో మోక్షము కావాలంటే ఇప్పుడే దేవుని నమ్ముకోవాలి. బ్రతికున్నప్పుడే క్షమాపణ దొరుకుతుంది, పాపం నుంచి విముక్తి దొరుకుతుంది. యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచేవారు ఎత్తబడతారు. అందుకనే ఆయన దగ్గరికి వెళ్తారన్నమాట. ఆ గొప్ప నిత్య జీవాన్ని ఇవ్వడానికి పిలుస్తున్నారు. కనుక యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చే మనశ్శాంతి, రక్షణ, పాప క్షమాపణ పొందుకోవాలని మనం చేస్తూ మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించాలి. మా ప్రార్థన, మా ఆశ. దయచేసి అందరూ సత్యాన్ని గ్రహించండి, అందరూ నమ్ముకోండి. యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.